హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఊరు నుంచి నర్సాపురం నుంచి ముంబై వచ్చాము. అక్కడ నుంచి తీసుకొచ్చిన స్వీట్లు ఏంటో మీకు చూపిస్తాను. ఇది జీడిపప్పు అండి, ఇది సిన్నొండలు అండి, సిన్నొండలు. ఓకే అండి, ఇది అప్పడాలండి, ఇది గులాబీ పువ్వులు, ఇది పూతరేకులండి, ఇది బాదుషాలండి, ఇదేమో గజ్జికాయలండి, కొమ్ములండి, బెల్లపు కొమ్ములండి, ఇది అదే పాల ముంజులు ఏదో అంటారండి, పాల ముంజులు బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. ఇవి బెల్లపు కొమ్ములండి, బెల్లపు ఉండలండి, బెల్లపు నేతి లడ్డూలండి. ఓకే అండి, ఇవేమో గవ్వలండి, బెల్లపు గవ్వలండి, ఇదేమో మిర్చిరచ్చు అండి, జీడిపప్పు అది వేసి చేస్తారు మిర్చిరచ్చు, సూపర్గా ఉంటుంది. ఈ చిన్న జంతికలు అండి, చిట్టి జంతికలు, చెకోడీలు అండి, ఈ జంతిక కొమ్ములండి అండి, ఇవి కూడాను చిట్టి చెకోడీలు అండి. ఇవేమోను 1 2 3 ఇది మిర్చిరండి, ఇదేమో హల్వా అండి, హల్వా చాలా ఫేమస్ అండి, హల్వా బాగుంటుంది. ఇవి ఇంట్లో చేసిన జంతికలండి, ఇవేమోను గజ్జికాయలండి, ఇంట్లో చేసిన గజ్జికాయలండి. ఓకే, ఇవేమోను కలాకాంత స్వీట్ అండి. మనకి ఫేమస్ ఏంటంటే బాగాను ఇది భగవాన్ పూతరేకులు బాగా మంచి ఫేమస్ అండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి, సూపర్ అండి. నర్సాపురం, ఈ నర్సాపురం పూతరేకులు అండి, నర్సాపురం ఫేమస్ అండి, సూపర్గా ఉంటాయండి. బెల్లం పచ్చడి అండి, ఆవకాయ పచ్చడి పెట్టించి ప్యాకింగ్ చేసామండి. ఇదైతే టమాటా పచ్చడి ఏమండి, మేము సొంతంగా చేసామండి. మంచి ఐటమ్స్ అండి, చాలా సూపర్ ఐటమ్స్, స్వీట్ కానీ హాట్ కానీ నెంబర్ 1 అండి. ఏమండి చూడండి, ఇది మా ఊరు ఫేమస్ అండి, బెల్లం నెంబర్ 1 అండి. బెల్లం ఇలాంటి బెల్లం ఎక్కడా దొరకదండి. తప్పకుండా అందరూ టేస్ట్ చేసి చూడండి, సూపర్ ఐటమ్స్. ఓకే, బాయ్.